మనందరూ కూడా కొత్త ఇల్లు కట్టించుకునే ముందు లేకపోతే ఏదైనా కొత్త ఇల్లు తీసుకునే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకునేది వాస్తు ఎలా ఉందనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి దాంట్లో మీరు ఒక వాస్తున్న పర్ఫెక్ట్ వాస్తున్న ఇమేజ్ ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి వెబ్సైట్ మీకు హెల్ప్ అవుతుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఫస్ట్ మనకి ChatGPT కానివ్వండి, జెమినీ కానీ డిఫరెంట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏదైతే ఉంటాయో కొన్ని సబ్జెక్ట్స్ డీప్ గా ఆ మోడల్స్ కూడా చెప్పలేవు. ఎందుకంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో కొన్ని డొమైన్స్లో రియల్గా వర్క్ చేసిన వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ ఈ మోడల్స్ ఉండకపోవచ్చు అనమాట. మనకి టెక్స్చువల్ నాలెడ్జ్ వరకు లేకపోతే రెగ్యులర్గా ఉన్న జనరల్ టాపిక్స్ మీద ఈ మోడల్స్ బాగానే వర్క్ చేయొచ్చు. బట్ వాస్తు కానీ కొన్ని ఇతర సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆ పర్టికులర్ డొమైన్లో రియల్గా ఉన్న మనుషులు మాత్రమే బాగా చెప్పగలుగుతారు అనమాట. సో దానికోసమే మనం ఏదైనా ఒక వెబ్సైట్, వీళ్ళ వాస్తు సంబంధించిన పర్సన్స్ ఏమైనా డెవలప్ చేసిన వెబ్సైట్ని మన డేటా తీసుకుంటే దాని నుంచి మనకు కావాల్సిన హౌస్ ప్లాన్ ఏదైతే ఎలా జనరేట్ చేయొచ్చో మీకు చెప్తాను. సో ఫస్ట్ నేను వాస్తు సంబంధించిన కంటెంట్ కోసం వాస్తు కన్సల్టెన్సీ సర్వీసెస్ వెబ్సైట్ తెలుగు అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నానండి. సో సెర్చ్ చేస్తే నాకు ఫస్ట్ వెబ్సైట్ చూసినట్లయితే శుభవాస్తు.com అని ఒక వెబ్సైట్ అయితే వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ లో మనకి వాస్తు సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. వాస్తు కానీ టిప్స్, డైరెక్షన్స్, ప్లాట్స్, ఇలా చాలా విభాగాలకు సంబంధించిన వాస్తు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో మనం మోస్ట్లీ ఇల్లు తీసుకున్నప్పుడు ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, ఇలా కొన్ని పర్టికులర్ 4 ఫేసింగ్ సంబంధించిన హౌసెస్ ఒక్కొక్కరికి వాళ్ళ నక్షత్రాలు బట్టు ఇతర పాయింట్స్ బట్టు ఆ పర్టికులర్ హౌస్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఆ పర్టికులర్ పాయింట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ లో సౌత్ డైరెక్షన్ సంబంధించిన వాస్తు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలానే వెస్ట్ డైరెక్షన్ సంబంధించిన వాస్తు ఇన్ఫర్మేషన్, నార్త్ డైరెక్షన్, అలానే మనకి ఈస్ట్ డైరెక్షన్. సో ఇందులో పర్టికులర్ గా చూడాలంటే ఇక్కడ డైరెక్షన్ అనే ఒక పేజ్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కింద మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్, నార్త్ ఫేసింగ్ హౌసెస్, వెస్ట్ ఫేసింగ్ హౌసెస్, సౌత్ ఫేసింగ్ హౌసెస్ అనే సమాచారం అయితే ఉంటుంది. అలానే నార్త్ ఈస్ట్ ఫేసింగ్, సౌత్ ఈస్ట్ హోమ్స్, ఇలా చాలా రకాల కాంబినేషన్ సంబంధించిన వాస్తులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ లభించింది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం దాని తగ్గట్టి హౌస్ ప్లాన్ డిజైన్ చేసుకోవచ్చు కదా. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇందులో ఉన్న ఏదో ఒక డైరెక్షన్ చూస్తున్నాను. ఉదాహరణకి ఈస్ట్ ఫేసింగ్ అని ఉంది. సో ఈ కంటెంట్ ని, ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు కాపీ చేస్తున్నాను. యూఆర్ఎల్ అయినా కాపీ చేయొచ్చు, లేకపోతే ఎంటైర్ కంటెంట్ అయినా కాపీ చేయొచ్చు. బట్ యూఆర్ఎల్ కాపీ చేస్తే ఏంటంటే మీరు ఇమేజెస్ ఉంటే అవి కూడా స్కాన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కంటెంట్ ని నేను స్కాన్ చేసిన తర్వాత సో శుభవార్త వెబ్సైట్ నుంచి ఆ యూఆర్ఎల్ ని నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. పేస్ట్ చేసిన తర్వాత సమ్మరైజ్ దిస్ వెబ్ పేజ్ అబౌట్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ గివ్ మీ ప్రాంప్ట్ టు జనరేట్ హౌస్ ప్లాన్ అకార్డింగ్ టు ఈస్ట్ ఫేసింగ్ వాస్తు అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే శుభవాస్తు వెబ్సైట్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అక్కడైతే ఇచ్చేసింది. యాక్చువల్గా అది లాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. దాని నుంచి మనం సమరైజ్ చేసుకున్నాం. సమరైజ్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ ఏమైనా దోషాలు ఉంటే లేకపోతే ఇతర పాయింట్స్ అన్ని ఎఫెక్ట్ చేసుకుని ఎక్కడ మనం గుమ్మం పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కడ మనకి కిటికీలు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇది ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి అది ఇన్ఫర్మేషన్ సేకరించింది. కాబట్టి దాని నుంచి ప్లాన్ జనరేట్ చేయమంటే దానికి సంబంధించిన డీటెయిల్ ప్రాంప్ట్ ఒకటి ఇచ్చింది మనకి. ఎందుకంటే నేను ముందుగానే ఇచ్చాను ఒక ప్రాంప్ట్ కావాలని చెప్పి. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ప్రాంప్ట్ నేను ఇప్పుడు కాపీ చేస్తున్నాను. సో నేను కాపీ చేసిన తర్వాత గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేసి ఇక్కడ ట్రై నానో బనానా ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ నేను శుభవాస్తు.com వెబ్సైట్ నుంచి రెఫరెన్స్ గా తీసుకున్న ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో, ChatGPTలో ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇది అనలైజ్ చేసుకుంటుంది కొంతసేపు. సో ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ విజువలైజ్ చేసి మనకు అవుట్పుట్ అయితే ఇప్పుడు కొంతసేపులో ఇస్తుంది. సో మనకి ప్లాన్ అయితే ఇప్పుడు ఇచ్చేసింది. సో ఇక్కడ గమనిస్తే వాస్తు శాస్త్ర హౌస్ ప్లాన్ అని చెప్పి మనకి పైన సింబల్ ఇచ్చి వాటర్ స్టోరేజ్, ఓపెన్ స్పేస్, ఈస్ట్ నార్త్ లివింగ్ రూమ్, అలానే పూజా స్టడీ, అలానే వెస్ట్ గ్రౌండ్ లెవెల్ సదరన్ అని చెప్పి ఇన్ఫర్మేషన్, హైయర్ ఆర్ హెవీ వాల్, మెయిన్ గేట్ ఎక్కడ ఉండాలి, ఈస్ట్ మెయిన్ ఎంట్రన్స్, ఎందుకంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పాం కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ లో వచ్చింది. లివింగ్ రూమ్, పూజ, అలానే టాయిలెట్, బాత్రూమ్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది మన బేసిక్గా వచ్చిన ఇమేజ్. ఈవెన్ మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళాలనుకుంటే మనకున్న ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చి ఈ ఏరియాస్ ఉంది, దీనికి తగ్గట్టుగా డిజైన్ చేయమన్నా కూడా మనకి ప్రాంప్ట్లో అయితే చేసిస్తుంది అనమాట. సో నెక్స్ట్ నేను ఇప్పుడు నార్త్ ఫేసింగ్ సంబంధించిన హౌస్ సంబంధించిన ఒక డిజైన్ అయితే జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే ముందుగా ఈ వెబ్సైట్ నుంచి ఆ యూఆర్ఎల్, నార్త్ ఫేసింగ్ సంబంధించిన యూఆర్ఎల్ అయితే కాపీ చేసి ChatGPTలో ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనికి ఆ వాస్తు తగ్గట్టుగా ఒక హౌస్ ప్లాన్ జనరేట్ చేసే ప్రాంప్ట్ ఏమని అడుగుతున్నాను. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇందులో పాయింట్స్ ఇచ్చిన దాంట్లో నార్త్ ఫేసింగ్ సంబంధించిన హౌసెస్ కి నార్త్ ఈస్ట్ లో
మనకి స్పేసెస్ లాంటివి ఇచ్చే ఓపెన్ స్పేస్ అనేది అక్కడ వదిలితే మంచిదని చెప్పి ఆ సమరైజేషన్ లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలానే పూజ గానీ ఇతర గదులు ఏదైతే ఉన్నాయో ఆ లివింగ్ రూమ్ ఇవన్నీ లేదా హోమ్ పూజ ఇలాంటివి నార్త్ డైరెక్షన్ అనేది సూటబుల్ అవుతుంది. కిచెన్ అనేది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో పెడితే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ సమరైజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఓకే, తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్డ్ ప్రాంప్ట్ కిందకైతే ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సిన డీటెయిల్డ్ ప్రాంప్ట్, ఎందుకంటే మనకి హౌస్ ప్లాన్ రెడీ చేసినప్పుడు కిచెన్ కానివ్వండి, లేకపోతే మనకి మెయిన్ ఎంట్రన్స్ కానివ్వండి, లివింగ్ రూమ్ ఇలా డిఫరెంట్ అన్ని కూడా ఆస్పెక్ట్స్ వస్తాయి కాబట్టి అంత డీటెయిల్డ్ ప్రాంప్ట్ మనకి ఇచ్చింది. సో ఇప్పుడు నేను ChatGPT జనరేట్ చేసిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కాపీ చేశాను నేను. అగైన్ మళ్ళీ ఇప్పుడు గూగుల్ AI స్టూడియోలోకి వెళ్ళాను. సో నానో బనానా మోడల్ అయితే సెలెక్ట్ చేశాను. సో నాకు ఏదైతే ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటున్నాను దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చాను. అగైన్ రన్ మై క్లిక్ చేశాను. సో ఇప్పుడైతే మనకి నార్త్ ఫేసింగ్ సంబంధించిన హౌస్ సంబంధించిన డిజైన్ అయితే వచ్చేసింది. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ చూసినట్లయితే ఇక్కడ నార్త్ ఫేసింగ్ వచ్చింది క్లియర్ గా. సో మీకు ఇక్కడ వాటర్ పాండ్ ల్యాండ్ అని పెట్టుకోవచ్చు. అలానే గ్యారేజ్ కార్ పార్కింగ్ సంబంధించిన ఇక్కడ పెట్టుకోండి అని చెప్తుంది. లార్జ్ విండోస్ అనేవి ఇక్కడ నార్త్ వాల్ దగ్గర పెట్టుకోమని చెప్తుంది. కిచెన్ అవే ఫ్రమ్ నార్త్ అని చెప్తుంది. లివింగ్ ఆర్ డైనింగ్ రూమ్ నార్త్ సైడ్, మెయిన్ ఎంట్రన్స్, పూజా గది. సో ఇన్ని డీటెయిల్డ్ గా మనకు ప్లాన్ అనేది ఇచ్చింది. యాక్చువల్లీ కొన్ని చోట్ల టెక్స్ట్ అనేది తప్పుగా ఇస్తుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి. బట్ మిగిలిన అనేది మాత్రం క్లియర్ గానే మిస్టేక్స్ లేకుండా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో ఇలా ఓకే అనుకుంటే మీకు ఒక రెఫరెన్స్ పర్పస్ కు ఇలాంటి డిజైన్స్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. మనకు ఒక ఐడియా కోసం చాలా మందికి వాస్తు గురించి తెలియని వాళ్ళు కూడా ఇలాంటి పర్టికులర్ వెబ్సైట్ లోకి వెళ్ళి దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ తీసుకుని ఇలాంటి ఇమేజ్ జనరేట్ చేసుకుంటే ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు మనం హౌస్ ప్లాన్ సంబంధించిన వాస్తు సంబంధించిన హౌస్ ప్లాన్ ఇమేజ్ జనరేట్ చేసాం. బట్ అది కాకుండా మనకి రియల్ హౌస్ సంబంధించిన ఇమేజ్, వాస్తు సంబంధించి రియల్ హౌస్ ని ఊహించుకుందాం అనుకుంటే దాన్ని కూడా మనం జనరేట్ చేయొచ్చు. సో ఇక నానో బనాలోకి వెళ్తారు. సో ఈసారి మన ChatGPTలో ఏం చెప్తామంటే నాకు ఈ ప్రాంప్ట్ కాదు, హౌస్ ప్లాన్ ఓకే, బట్ హౌస్ ప్లాన్ రియల్ గా ఎక్స్టీరియర్ గా ఎలా ఉంటుందో కూడా నాకు కావాలని చెప్పి రియల్ హౌస్ ఇమేజ్ బేస్డ్ ఆన్ దిస్ ప్రాంప్ట్ గివ్ మీ అని చెప్పి అడిగితే గనక దానికి సంబంధించిన ప్రాంప్ట్ కూడా మీకు ఇస్తుంది. ఒకసారి నేను ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. సో నేను ఫస్ట్ ఇచ్చి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఎక్స్టీరియర్ హోమ్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి నేను ప్రాంప్ట్ ఇచ్చాను. చాలా రిచ్ గా మనకి కావాల్సిన హౌస్ అయితే కనిపిస్తుంది. సో ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఒక రిఫరెన్స్ ఇమేజ్ అనమాట ఇది. సో మనం ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో ఇలాగా ఈ సైడ్ కిచెన్ ఉండాలి, లేకపోతే ఈ సైడ్ మనకి లివింగ్ రూమ్ ఉండాలి, ఆ సంబంధించిన డీటెయిల్స్ తీసుకుని మనకి ఎక్స్టీరియర్ అవుట్పుట్ అయితే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఇలిస్ట్రేషన్ ఇమేజ్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ కూడా మనం జనరేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఒక రెఫరెన్స్ ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు కావాలంటే హౌస్ ప్లాన్ ని జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ దాని నుంచి ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు ఏదైనా ఒక ఆల్రెడీ మీ దగ్గర ఒక ఇమేజ్ ఉంది, దానికి సంబంధించి కరెక్టా కాదా అని కూడా మీరు ప్రాంప్ట్ ఇస్తే ChatGPT స్కాన్ చేసుకుని అది కూడా మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాయి అనమాట. బట్ అగైన్ మీకు చెప్తున్నా కొన్ని సబ్జెక్ట్స్ లైక్ వాస్తు కానివ్వండి, ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ పర్టికులర్ రిలేటెడ్ పర్సన్సే అందులో బాగా ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు అవుతారు తప్పిస్తే ChatGPT కానీ ఇతర మోడల్స్ ఏదైతే ఉన్నాయో మరి బాగా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు తెలియకపోవచ్చు అనమాట. సో మీరు ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ పర్సన్ ని రీచ్ అయ్యి దానికి సంబంధించిన వాస్తుగా ఇతర ఇన్ఫర్మేషన్ అయితే మీరు కనుక్కోండి. బట్ మీరు రిఫరెన్స్ కోసం ముందుగానే నాకు కొంచెం ఐడియా కోసం అయితే ఇలాంటి ChatGPT కానివ్వండి ఇతర మోడల్స్ నుంచి మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇలాగ గూగుల్ AI స్టూడియో నుంచి ఇమేజ్ లాంటివి అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ పర్టికులర్ వెబ్సైట్ విజిట్ చేసి దానికి సంబంధించిన సమాచారం కావాలనుకుంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ లింక్ కూడా మీ డిస్క్రిప్షన్ లో కూడా అందజేయడం జరుగుతుంది. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.